పూజకు పనికిరాని పూలతో ముఖ్యమైనది మొగలిపువ్వు. దీని వెనుక ప్రచారంలో ఉన్న పురాణ కథ ఏంటంటే, ఒకప్పుడు బ్రహ్మవిష్ణు మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాదన తలెత్తింది. వారికి పరీక్ష పెట్టిన శివుడు ఎవరు గెలిస్తే వాళ్లు గొప్ప అని చెప్పాడు. అప్పుడు శివుడు శివలింగానికి ఆద్యంతాలు చూసి రమ్మని పంపిస్తాడు. ఇద్దరూ ఎంత దూరం వెళ్లినా మొదలు చివర కనుక్కోలేకపోతారు. బ్రహ్మదేవుడికి మార్గమధ్యలో దేవలోకపు గోవు, మొగలి చెట్టు కనిపించాయి. ఇక శివలింగం మొదలు చూడలేనని అర్థమైన బ్రహ్మ గోవుని, మొగలి పువ్వుని తాను శివలింగ మొదలు చూశానని సాక్ష్యం చెప్పమంటాడు. ఇంతలో వెనక్కు తిరిగి వచ్చిన విష్ణుమూర్తి తాను శివలింగం చివర కనుక్కోలేకపోయానని చెప్పడంతో బ్రహ్మనే విజేతగా ప్రకటిస్తాడు శివుడు. ఇంతలో గోవు, మొగలి పువ్వు అబద్ధం చెప్పాయని ఆకాశవాణి పలుకుతుంది. దీంతో అబద్ధం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు ఉండవని, మొగలి